మంది యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మన జిల్లాలో కృష్ణా జిల్లాలో విజయవాడ సిటీ కాకుండా హైయెస్ట్ ఇన్ ది స్టేట్ సార్. మన ఎస్డీ పోస్టులు అంతా మా ఎస్హెచ్ఓలు అందరూ సహకారంతో గుడ్ ఏబుల్ టు డౌన్లోడ్ మోర్ దాన్ 30 ఇద్దరు మహిళా పోలీస్ సార్, మా మహిళా పోలీస్ సార్ అమ్మ పనిచేస్తుంది కదా. 2019లో ఇట్ విల్ బికమ్ దిశా ఇన్ సార్ మహిళా పోలీస్ స్టేషన్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మరి ఇక్కడ మనకి ట్రావెల్ వాళ్ళ ప్రోడక్ట్స్ అవి గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అక్కడంటే విజయవాడలో ఉంది సార్. అదే స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు పిండి అవన్నీ ఇచ్చారు. ఆ పిండి అవి కూడా కోల్డ్ డైరియా Welcome to all.
సంక్షేమ కార్యక్రమాలని నిరంతరం మరి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా ప్రభుత్వ పరంగా మనకు ఏవైతే స్కీమ్స్ ద్వారాగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా పబ్లిక్కి చేరుతున్నాయనే దాని మీద అవేర్నెస్ కూడా కావాలి. కాబట్టి అందులో భాగస్వామ్యం కావడం కోసం ఈ పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారాగా, ఈ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారాగా న్యాయ వ్యవస్థ కూడా ముందుకొచ్చి ప్రజల్లో అవగాహన కల్పించేదానికి, అదేవిధంగా ఈ యొక్క న్యాయ సేవ సంబంధించి కూడా ఎయిడ్ ఏదైతే ఉందో ఈ యొక్క అవేర్నెస్ కల్పించడానికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అందులో భాగంగా మీ అందరూ అనేక రకాలుగా ఉన్నటువంటి స్టాల్స్ ద్వారా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏవైతే ఉన్న స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ గురించి కూడా గౌరవ పెద్దలు జడ్జి గారు కూడా తెలుసుకోవడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా న్యాయ సలహాలు కానీ సూచనలు కానీ సంబంధించి సర్వీసెస్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా వారు మనకి అవేర్నెస్ కల్పిస్తారు. అదేవిధంగా పబ్లిక్కి కూడా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కానీ, ఈ న్యాయశాఖ ముందుండి అందరికీ ఈ విధంగా ఈ యొక్క మన స్కీమ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవేర్నెస్ కల్పించే దాంట్లో కూడా ముందుకు వస్తున్నందుకు సంతోషం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా వచ్చి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి మనకి తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడే జిల్లా జడ్జి గారు మనకి లోపలికి వస్తూ చాలా స్టాల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మా దిశ స్టాల్ని కూడా సార్ సందర్శించారు, ఓపెన్ చేశారు. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాం చూస్తే పాన్ ఇండియా అవేర్నెస్ అవుట్రీచ్ క్యాంపెయిన్ ముఖ్యంగా ఎవరికంటే మన సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టిన కార్యక్రమంలో ఇంతమంది పాల్గొన్నారు. దీంట్లో భాగంగా నేను ఐ విల్ కన్ఫైన్ టు మై సబ్జెక్ట్. మా సబ్జెక్ట్ ఏంటంటే దిశ యాప్ గురించి కూడా నేను చెప్తాను. ఈ మధ్యన మేము మా ఎస్పీ గారు జనరల్ సెన్సిటైజేషన్ అనే ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో భాగంగా మేము మా యొక్క ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో మేము ఎవరైతే మా విక్టిమ్స్ ఉన్నారో లేదా దాని కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరింటికి కూడా ప్రతి పోలీసు, మహిళా పోలీసు విజిట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కరోనా సంబంధించి కోర్టు సరిగా పనిచేయకపోవడం వలన చాలామంది కేసులు ఏమైనా తెలియదు. చాలామందికి ఆ కేసులు ఉన్నాయో తెలియదు, పోయినా తెలియదు. వాళ్ళకి కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా చాలా దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ అనమాట. ఆ గ్యాప్తో చాలామంది మన వ్యవస్థ మీదే చాలా అపనమ్మకంతో అయిపోయారు. అక్కడికి మేము చేసిన పని ఏమి లేదు, జస్ట్ విజిట్ వాళ్ళ ఇంటికి వెళ్ళామంతే. వెళ్ళగానే వాళ్ళు చెప్పాము, ఈ కేసు ఇదమ్మా, మీ కేసు ఇక్కడ ఉంది, కోర్టు వల్ల జరుగుతుంది అని చెప్తే వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. అంటే దీన్ని అనిపించింది మనకి, మనం సొలేస్ అంటే ఏదో మనకి వాళ్ళ పూర్తిని ఏదో డెలివరింగ్ జస్టిస్ అంటే వాళ్ళని మొత్తం అన్నీ మనం చేసేయడం కాకపోయినా అట్లీస్ట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తే చాలా అనిపించింది నాకైతే మాత్రం. చిన్న పని అది. ఇమీడియట్గా ఎప్పుడైతే మేము ఈ దిశ విక్టిమ్స్ సపోర్ట్ అని భాగంగా వాళ్ళకి వెళ్ళి చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, కొంతమందికి అయితే పెన్షన్ సరిగా రావట్లేదు, కొంతమంది ఎన్నో మాకు 30+ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో కూడా ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి చిన్న సహాయాలు మేము చేయగలిగాము. అదే కాకుండా మా ఎస్పీ గారు చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఇంకా డోంట్ వాంట్ టు, ఇందాక జడ్జి గారు కూడా చెప్పాము, డోంట్ వాంట్ డిస్క్లోజ్ నౌ. అది చాలా పెద్ద మెగా ఈవెంట్లో చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా వీఆర్ సర్వేస్ గోయింగ్ ఆన్. సర్వే చేస్తున్నాం మేము. ఆ సర్వే అయిపోయిన తర్వాత మేము వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత స్టేక్ హోల్డర్స్ చూసుకుంటాము. స్టేక్ హోల్డర్స్లో సార్ దాంట్లో భాగంగా వీ హ్యాడ్ 5 సపోర్ట్ సార్: లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్, వెల్ఫేర్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ సార్. మోరల్ సపోర్ట్ అంటే ఇదే విజిట్ చేయడం, లేకపోతే వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం. చాలామంది కౌన్సిలర్ కూడా ఉన్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ ట్రామాని బయట పెట్టడం. అలాగే లీగల్ సపోర్ట్లో భాగంగా వాళ్ళ కేసుల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు డిఎల్ఎస్ఏ అని చాలా బాగా మేము వాడుకుంటున్నాం సార్. ఎప్పుడో ఒక అమ్మాయి వస్తుంది, వాళ్ళు డిస్ట్రెస్లో ఉంటుంది, ఆవిడ వెంటనే డిఎల్ఎస్ఏకి పంపిస్తున్నాము మేడం గారు, సార్తో మాట. ఇమీడియట్గా వాళ్ళు అట్లీస్ట్ ఒక లాయర్ పెడదామని ఫీలింగ్ ఉంటే చాలు, వాళ్ళకి చాలా వరకు సమస్యలు సార్ట్ అయిపోతున్నాయి సార్. దాంట్లో భాగంగానే మేము వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్, మా స్పీకర్ చెప్తారు సార్, వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఒక ప్రోగ్రాము విత్ జడ్జెస్ అండ్ ఆల్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్తో ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో సెకండ్ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. దాంట్లో మా ఈ లీగల్ సపోర్ట్లో భాగంగా మన లీగల్ ఫెటర్నిటీ మాకు చాలా సహాయం అవసరం ఉంది సార్. అందుకే ఆ సహాయం కమింగ్ డేస్లో తీసుకుంటాం సార్. విత్ రెస్పెక్ట్ టు దిశ యాప్,
దిశ యాప్ అనేది చాలా చాలా సింపుల్, చాలామంది కొన్ని ఇనిబిషన్స్ డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్ లేదు, మీరు జస్ట్ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లస్ బటన్ నొక్కితే చాలు, ఇమీడియట్గా కాల్ గో టు మంగళగిరి, అక్కడ నుంచి ఎక్కడ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇమీడియట్గా మాకు చెప్పేస్తారు, మేము ఇమీడియట్గా అటాక్. మా దగ్గర 40 వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఇమీడియట్గా దే విల్ గో అండ్ అటెండ్. చిన్న చిన్న సమస్యలకు దేనికి కూడా మీరేమి ఎటువంటి ఇన్హిబిషన్ కానీ దేని పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ కూడా మేము వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్. ఎల్డర్లీ పీపుల్కి ఏం చేస్తే బాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఆర్డీఓ గారు ఎల్డర్లీ పీపుల్ దాని గురించి ఒక కోర్టు పెట్టి అది కూడా చూస్తున్నారు, వారికి పంపిస్తున్నాము. కోర్టులో కూడా చాలా న్యాయం చేయొచ్చు మనం. ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా ఈ దిశ యాప్ అనేది ఓన్లీ లేడీస్కే, మనకి ఎనిబిషన్ మన అనుమానం ఉంది దిశ యాప్ అమ్మాయిలకే అని. అమ్మాయిలకి ఎక్కలేదు, పక్కన ఎవరు జరుగుతుందనుకో అబ్బాయి నొక్కొచ్చు, పక్కన ఏమైనా సంస్థ అనుకో ఆడపిల్ల నొక్కొచ్చు. దిశ యాప్ అనేది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ యంగ్ పీపుల్కి, లేకపోతే అత్యాచారాలకే కాదు దిశ యాప్ అంటే. దిశ యాప్ కెన్ యూజ్ ఫర్ ఎనీ పర్పస్, ఏ పర్పస్ అయినా వాడుకోండి. ఇమీడియట్గా వీఆర్ అట్ డోర్ స్టెప్. విత్ ఇన్ 5 minutes మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రెస్పాన్స్ టైం 5.75, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. భారతదేశం టైం ప్రపంచంలో ఎక్కువ 5.7, స్కాట్లాండ్లోనే 7 నిమిషాలు పడుతుంది. మనకి ఓన్లీ బెస్ట్ టైం 5.7, అదే విజయవాడ సిటీలో అయితే 3.29. అందుకని ఇమీడియట్గా మీకు దిశ యాప్ కావచ్చు, 100 కావచ్చు, 112 కావచ్చు, 181 కావచ్చు, 1090 కావచ్చు, అంటీ నెంబర్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి మీకు, అన్నీ ఉపయోగించుకోండి. ప్రతి ఊళ్ళో మహిళా పోలీసు ఉన్నారు. ఇప్పుడు మహిళా పోలీసు తెలియపరుస్తున్నా, వారు మాకు తెలియపరుస్తారు. పోలీసు ఆర్ డోర్ స్టెప్. ఇప్పుడు మన జిల్లా జడ్జి గారు వచ్చిన తర్వాత ఒక విధమైన ఒక మూమెంటం వచ్చింది. ఈ మూమెంటం మనం ఇంకో రకంగా మంచిగా వాడుకొని ఆ మూమెంటంకి మేము కూడా ఆల్సో ప్లే రోల్, మేము కూడా మా రోల్ ప్లే చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యంగా మేము ఇచ్చేది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని వాళ్ళు నమోదు చేసి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకం ద్వారా వాళ్ళకి కావాల్సిన పోషకాహారాన్ని వాళ్ళకి అందజేస్తున్నాం సార్. అంటే ఆ పోషకాహారాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మన మెడికల్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకుని అక్కడ మీరు ఆ పోషకాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్యాస్ట్ కానీ ఆదాయం కానీ ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకంలో అర్హులు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ పథకాన్ని తీసుకోవాల్సిందిగా అందజేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గర్భవతులకి బాలింతలతో పాటు 0 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకు కూడా పోషకాహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి వార్డులోనూ అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, హెల్పర్ అంటే ఆయా ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ తీసుకునే పోషకాహారాన్ని ప్రతి నెల కూడా బరువు తీయడం ద్వారా వాళ్ళ యొక్క గ్రోత్ను కూడా మేము తీస్తాం సార్. వాళ్ళ గ్రోత్ కూడా తీయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ని కూడా మేము ప్రతి నెల కూడా అబ్జర్వ్ చేస్తాము. వారిలో ఏమైనా కొన్ని పోషకాహార లోపం ఉన్నట్లయితే, వాళ్ళకి బరువు పెరగపోయినట్లయితే, అదేవిధంగా ఇతర రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్తో మాకు కన్వర్జెన్స్ సార్. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి మిగిలిన డిపార్ట్మెంట్తో కూడా వాళ్ళు కన్వర్జెన్స్ చేసి ఒక బిడ్డ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము డైరెక్టరేట్ లెవెల్ నుంచి ప్రతి గ్రామంలోనూ పోషకాహార లోపం లేకుండా మేము చాలా డిపార్ట్మెంట్ తరఫున మేము పనిచేస్తున్నాం సార్. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఇంకా కూడా ICPS అని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ కూడా ఉంది సార్. ఇదేంటంటే ఎవరైనా చిల్డ్రన్ తల్లి అన్వాంటెడ్గా నాకు అవసరం లేదు ఈ బిడ్డనంటే మా దగ్గర హోమ్స్ కూడా ఉన్నాయి సార్. ప్రస్తుతం మచిలీపట్నంలో కూడా ఒక అని చెప్పి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అని చెప్పని శిశుగృహ సార్, స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా ఎవరైనా అబాండెంట్ కానీ వదిలేసేసి మాకు అవసరం లేదు అనుకున్న పిల్లల్ని మేము అక్కడ పెట్టి ఆయాలు టీచర్స్ ద్వారా వాళ్ళని పెంచి వాళ్ళని మళ్ళీ ఇంకోటి దీనికి లింక్గా ఏంటంటే అడాప్షన్ సెల్ కూడా ఉంది సార్. వాళ్ళంటే కారా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కారాలో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ ద్వారా ఒక సిస్టమాటిక్గా మేము వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరిని పడితే వాళ్ళని ఇవ్వడానికి కానీ అడాప్షన్ ఇవ్వడానికి కానీ ఏది చేయడానికి కూడా అవకాశం లేకంత స్ట్రక్చరల్ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం సార్.
నమస్తే సార్. మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున కార్యక్రమాలని చెప్తాను. మహిళలకి పిల్లలకి సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళకి వచ్చే పథకాలు కానీ వాళ్ళకి వచ్చే థ్యాంక్ యూ గాజావలి కౌశల్ గారికి, మా ఎస్టీమ్డ్ కొలీగ్ శ్రీ నరసింహమూర్తి గారికి, ఈరోజు ఇక్కడ ఇంత బృహత్తరకరమైనటువంటి కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గారు చెప్పారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవా అధికార ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార అధ్యక్షులు గౌరవనీయులు జి రామకృష్ణరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రాం ప్రజలందరికీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి రేపటి వరకు పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రాం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇంట్రడ్యూస్ చేసినవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరి కోసమైతే బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఉంటారో వారికి పొందాలని ఉద్దేశంతో ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ సభని ఇంత చక్కగా నిర్వహించడం అయింది. ఈ సభను చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వెరీ డైనమిక్ డిస్ట్రిక్ట్ జడ్జ్, వెరీ డైనమిక్ డిస్ట్రిక్ట్ ఎస్పీ అండ్ డైనమిక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హూజ్ గైడెన్స్ ఈ స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిషరీస్ తాలూకా గ్రాస్ రూట్ లెవెల్కి చేయడం జరుగుతుంది. ఇప్పుడే చాలా మంది వక్తులు మాట్లాడారు. ఈ మహిళలందరూ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తులు కనుక వీరందరూ కూడా ఛాంపియన్స్గా పనిచేస్తున్నారు గ్రాస్ రూట్ లెవెల్లో. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మీరందరూ కూడా చాలా ఓర్పుతో, సహనంతో మీ దగ్గరికి వచ్చినటువంటి బాధితులు అందరికీ కూడా విని వారికి కావాల్సిన పరిష్కారం ఏమిటి, వారి సమస్య విన్న తర్వాత సూచించే సైనికుల్లా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ప్రతిరోజు స్పందన కార్యక్రమం పెట్టి ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీస్ వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అన్నటువంటి మెసేజ్ని చేరవేస్తున్నారు. అదేవిధంగా గౌరవనీయులు జె నివాస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ప్రతి రోజు కూడా స్పందన కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో రెవెన్యూ లాస్ గురించి, ఇతర సమస్యల గురించి ప్రజలు చైతన్యం చేయడంలో ముందంజు ఉన్నారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు తల్లిదండ్రుల సంక్షేమ చట్టం గురించి చెప్పమని గౌరవనీయులు న్యాయ సేవాధికార అధ్యక్షులు గూడూరు రామకృష్ణ గారు నాకు చెప్పడం జరిగింది. కనుక నా తాలూకా అభిప్రాయాలన్నీ కూడా ఈ విధంగా తెలియచేయడానికి కారణం ఆయనకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. మనం అందరం కూడా అక్టోబర్ 1వ తారీఖున ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమాలు పెడుతున్నామంటే ముఖ్య ఉద్దేశం శాసనసభ్యులు పార్లమెంట్లో అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాల శాసనసభ్యులు అయితేనేమి చాలా చట్టాలు, స్కీమ్స్, వేరియస్ స్కీమ్స్ కూడా ప్రజల సంక్షేమార్థము ఇంట్రడ్యూస్ చేసినవన్నీ కూడా ప్రజల్లోకి చేరాలి. అందుచేతే ఈ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ తాలూకా సమన్వయంతో ఈ సభ ఇక్కడ నిర్వహించడం ఈరోజు జరుగుతుంది. అయితే మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, బాల్యం మనిషి తాలూకా జీవితంలో బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యము. సో ఇందులో ఎవరూ కూడా మినహాయింపు ఉండదు. మన అందరం కూడా ఈ స్టేజ్ అన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సందర్భంగా వయోవృద్ధుల గురించి
వారి సంక్షేమం గురించి, తల్లిదండ్రుల గురించి ఏ రకాలైన చట్టాలు ఉన్నాయి, వారికి ఆసరా కల్పించడానికి మన తాలూకా బాధ్యతలు ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007లో వచ్చింది. వచ్చిన తర్వాత అది కేంద్ర చట్టం. అంటే తల్లిదండ్రులు, వయోవృద్ధులు వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యానికి గురైనప్పుడు వారికి ఏ రకమైనటువంటి చేయూత అవసరం. అయితే పేరెంట్స్ అనేబుల్ టు మెయింటైన్, వారంతా వారు జీవనం చేయలేనప్పుడు, ఆస్తులు ఉన్నప్పటికీ ఆదాయం లేనప్పుడు, కొడుకులపైన ఆధారపడినప్పుడు, ఆ తల్లిదండ్రులు కొడుకులు నిర్లక్ష్యం చేసినప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 సిఆర్పిసి కింద అటువంటి తల్లిదండ్రులు స్తోమత కలిగినటువంటి పిల్లలపైన మనోవర్తి నిమిత్తం కేసు వేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మహిళలు కూడా చాలా నిర్లక్ష్యానికి లోనైన కారణంగా వారి హక్కులకు భంగం కలిగినప్పుడు గృహహింస నిరోధక చట్టం కూడా వచ్చింది. దాంట్లో కూడా మహిళలందరికీ కూడా మనోవర్తి హక్కు కల్పించడం జరిగింది. ఆ తరువాత ఈ సీనియర్ సిటిజన్ అంటే తల్లిదండ్రులు, వయోవృద్ధులు పోషణ మరియు సంరక్షణ చట్టం 2007లో పార్లమెంటు వారు పాస్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత అందులో ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారందరూ వయోవృద్ధుల కింద పరిగణింపబడతారు. వారికి సిఆర్పిసిలో తల్లిదండ్రులు, వయోవృద్ధులు అంటే ఎవరూ కారు, తల్లిదండ్రులే ఓల్డ్ అయిపోయిన తర్వాత వయోవృద్ధులు అవుతారు. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదివారంలో ఈ జరుగుతున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది స్టేట్ వైడ్గా, నేషన్ వైడ్గా కూడా మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీస్తో సహా మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వచ్చి ఇందులో అటెండ్ అవుతున్నారు. దీని వెనక ప్రధాన ఉద్దేశం మీకు యాజ్ అ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు ఒక లీగల్ సర్వీసెస్ యొక్క సేవలు, వారి యొక్క సంరక్షణలు పబ్లిక్కి ఏమి అందుబాటులో ఉన్నాయి దానిపైన మీకు అవగాహన కల్పించడం. సో దాట్ దీని తర్వాత మీరు రంగంలోకి వెళ్ళి, ఫీల్డ్ స్థాయిలో వెళ్ళి, క్షేత్రస్థాయిలో వెళ్ళి అందరికీ కూడా లాభదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసే ఉద్దేశంతో డిఎల్ఎస్ఏ ఆదివారంలో సేవలు, సంరక్షణలు మీరు అందించగలుగుతారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఇప్పటిదాకా రామకృష్ణ సార్ చైర్మన్ PLAPUS చెప్పారు, ది సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. ఖచ్చితంగా ఈ మనమందరూ గమనించాము, మేమైతే రోజు గమనిస్తూ ఉంటాము దట్ చాలామంది ఓల్డ్ పర్సన్స్ వారి గురించి వారు ఎయిర్స్ ఎవరైతే కుమారుడు, కూతురుడు వారు పట్టించుకోవడం లేదు. రోజు మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేము ఇక్కడ స్పందన ప్రోగ్రామ్ కూడా డైలీ కండక్ట్ చేస్తుండగా డైలీ 1 or 2 ఖచ్చితంగా వస్తాయి పిటిషన్స్. సో ఇప్పుడు మనమందరికీ కూడా చక్కటి ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. దట్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీ దృష్టికి కూడా మీ గ్రామంలో, మీ సచివాలయంలో, మీ ఏరియాలో, మీ వార్డ్లో ఎప్పుడైనా కూడా మీకు ఇది కనపడితే, ఒక ఓల్డ్ పర్సన్, ఓల్డ్ ఉమెన్, ఓల్డ్ మ్యాన్ నిస్సహాయంగా కనపడితే, వారికి ఎవరైనా పట్టించుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదివారంలో పోలీస్ ద్వారా కానీ, RDO గారి ద్వారా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఒక న్యాయం అందించే మార్గం ఉంది. అది కూడా ఒక గట్టిగా చట్టం యొక్క బలంతో ఆ గట్టిగా ఒక మార్గం ఉంది. మీరందరూ దయచేసి ఇది గమనించండి. ICDS పర్సన్స్ అయినా, మా మహిళా పోలీస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మాట గమనించండి. అంతేకాకుండా ఇంకా లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మొత్తం 100% ఏమాత్రం పరిస్థితిలో ఏమాత్రం నిస్సహాయంగా పర్సన్స్ ఉంటే, వెదర్ ఆర్థికంగా వెనకపడే పర్సన్స్, వారు కోర్టు చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్స్ దగ్గరికి
మళ్ళా రాలేక అలాంటి ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటే, లేకపోతే ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ మహిళలు, సమస్యలో ఉన్న మహిళలు, బాధపడే మహిళలు, ఇంకా ఎవరైనా మా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైనా కూడా ఒక ప్రమాదకరంగా పరిస్థితిలో ఉంటే న్యాయ వ్యవస్థ దగ్గరికి ఎలా ఆయనకి తీసుకెళ్ళాలి అని మీ మైండ్లో ప్రశ్న ఉంటే, ఆయనకి ఏ విధంగా మేము న్యాయం చేయాలని మీకు కోరిక ఉంటే ఖచ్చితంగా డిఎల్ఎస్ఏ ఒక చక్కటి మార్గం. దానికి మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా విషయాల్లో మా పోలీస్ స్టేషన్స్ ద్వారా కానీ, మా సర్కిల్ ఆఫీసెస్, సబ్ డివిజన్ ఆఫీసెస్, ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుంచి కానీ మాకు వచ్చే కేసులు మేము కూడా చాలా వరకు డిఎల్ఎస్ఏకి పుటప్ చేస్తూ ఉంటాము. అందులో మనం చాలా కేసులో న్యాయం చేయగలిగాము, చాలా కేసులో. ఎందుకంటే టిపికల్గా మనకు గ్రామ స్థాయిలో, వార్డ్ స్థాయిలో వచ్చే సమస్యలు ఫస్ట్ అక్కడున్న పెద్ద మనుషులతో పంచాయతీ పెడతారు. ఆ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తారు, కానీ అందులో చాలా సందర్భాల్లో న్యాయం జరగదు. తర్వాత ఒక దావా వేయాలంటే, ఒక న్యాయ వ్యవస్థని యాక్టివేట్ చేయాలంటే వారికి అవగాహన ఉండదు, వారికి సపోర్ట్ ఉండదు, మారల్ సపోర్ట్ ఉండదు, లీగల్ సపోర్ట్ ఉండదు. అలాంటి చాలా కేసులు మా దగ్గర వస్తాయి. మేము కూడా మా స్థాయిలో యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా డిఎల్ఎస్సికి చాలా కేసులు పెడతా ఉంటాము. మీరందరూ కూడా చేయొచ్చు. మీ అందరికీ కూడా ఇది ఒక అవగాహన ఉండాలి. డిఎల్ఎస్ఏని కూడా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని కూడా మీరు ఒక పెద్ద మనిషిగా భావించుకోవచ్చు, ఒక గ్రామం పెద్దలుగా మీరు చూడాలి. వారి దగ్గర కూడా మనం సమస్యలు తీసుకెళ్తే పక్కాగా అధికారికంగా రికార్డులో పర్మనెంట్ సొల్యూషన్ అవుతాయి. లేకపోతే ఏమవుతాయి, ఒక్కసారి మనం ఎక్కడో చోట వెళ్ళి కొంత సర్దుబాటు చేస్తాము, మళ్ళీ అదే సమస్య 6 నెలలలో, ఇంకొక సంవత్సరంలో, 2 నెలల్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. కానీ ఖచ్చితంగా డిఎల్ఎస్ఏ దగ్గర వస్తే అధికారికంగా మాకు దానిపైన ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీ స్థానిక పోలీస్ అధికారి కానీ, స్థానిక రెవెన్యూ అధికారి కానీ, స్థానిక పంచాయత్ అధికారి కానీ అందరూ కూడా నిలబడి పెట్టాల్సిందే. కాబట్టి డిఎల్ఎస్ఏ ఈజ్ అ కరెక్ట్ ఛానల్. మీకు ఎప్పుడైనా ఒక పరిస్థితిలో ఇక్కడ న్యాయం ఎలా చేయాలంటే డిఎల్ఎస్ఏకి చేరాలని ఒక ఉద్దేశం ఉండాలి. అందులో నుంచి మీకు వచ్చేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఎక్కడెక్కడ మనం చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఖచ్చితంగా మనం డిఎల్ఎస్ఏకి పుటప్ చేయాలి. సో యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈ ప్రభుత్వం యంత్రాంగం భాగంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వెలుగు గ్రూప్ ఇన్ఛార్జెస్ కూడా మీకు దీనిపైన ఖచ్చితంగా దీన్ని మీరు ఒక యాక్షన్ పాయింట్గా తీసుకోవాల్సిందే. అంతేకాకుండా అన్ని రకాలంగా కూడా సహాయం ఉంటాయి. అది చాలా వరకు తెలియకపోవచ్చు, చాలా వరకు దానిపైన ఆ ప్రక్రియ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని దానిపైన అవగాహన లేక ఇప్పటి వరకు కూడా మీరు ఈ రూట్ని, మాకు ఇది ఉన్న ఒక సదుపాయంని, ఈ ప్రయోజనంని మీరు యూజ్ చేయకపోయి ఉండొచ్చు. సో కోర్ట్ ఫీజ్ కానీ, కోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఈ డాక్యుమెంట్స్ రైటింగ్, ఈ అఫిడవిట్స్, ఇవన్నీ కూడా ఏం పర్వాలేదు, దీని గురించి పట్టించుకోవాల్సిన ప్రాబ్లం లేదు. డిఎల్ఎస్ఏ దగ్గరికి వస్తే ఇవి అన్ని రకాలంగా చిన్న చిన్న ఖర్చులు ఏదైతే ఉంటాయి అవి అన్నీ కూడా డిఎల్ఎస్ఏ ఆదివారంలో ఖచ్చితంగా వచ్చిన వారికి అందుబాటులో ఉంటాయి. సో ఇది కూడా మీకు క్లారిటీ ఉండాల్సింది. మీ మైండ్లో సందేహాలు ఉండకూడదు. మరి ఇది చేస్తే ఏమవుతుందేమో, మళ్ళీ మాకే ఇబ్బంది అవుతుందా, మళ్ళీ ఇది చేయాల్సి ఉంటుందా, అది చేయాల్సి ఉంటుందా, అట్లా ఏమీ కాదు, అట్లా ఏమీ లేదు. 100% పూర్తి స్థాయిలో మీకు సహాయం చేసే ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరు తర్వాత మీకు తెలిసిన వారు అందరికీ కూడా ఈ మెసేజ్ ఒక పోవాల్సిందే. ఇప్పటిదాకా నార్మల్గా చూస్తే, సామాన్యంగా చూస్తే అందరికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఎస్హెచ్ఓ ఆఫీస్ కానీ దాని మీద అవగాహన ఉంది. కానీ డిఎల్ఎస్ఏ మీద మీకు ఇంకా అవగాహన ఉండాల్సింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీనిపైన మీకు అవగాహన ఉండాల్సింది. దీనిని మీరు చక్కటి ఒక అవకాశంగా మీరు వాడాల్సిందే. అప్పుడు మనము యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, యాజ్ అ సోషల్ మైండెడ్ ఇండివిజువల్గా కూడా మేము మా చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయగలుగుతాము. అండ్ ఆల్సో బలహీన వర్గాలు, అంత చివర ఉన్న మనుషులు కూడా మేము ఖచ్చితంగా ఈ విధంగా మా సిస్టమ్ పరిధిలో, ఏ వ్యవస్థ పరిధిలో తీసుకుని వారికి హెల్ప్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మేము ఇంకా చూస్తూ ఉన్నాము, ఈ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్, ఈ నేరం యొక్క బాధితులు
వారికి కూడా చాలా హెల్ప్ చేసుకోవచ్చు ఇదే డిఎల్ఎస్ఏ ఆదివారంలో. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, రోజు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మ్యాక్సిమం కేసులు ఏదైతే పోలీస్ దాకా వచ్చే విషయాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, మ్యాక్సిమం దాంట్లో రాజీ పడతారు. ఎందుకు రాజీ పడతారు? రకరకాలుగా కారణాలు ఉంటాయి. కానీ అందులో ఒక్క ప్రధానమైన కారణం ఏంటంటే కాంపెన్సేషన్. ఆ ముద్దయి చేత లేకపోతే వేరే వర్గం చేత ఒక మధ్యవర్తి చేత ఏదో ఒకటి కాంపెన్సేషన్ వచ్చేస్తాయి. చిన్న అమౌంట్ ఇవ్వడం కానీ ఇది ఒక చిన్న సహాయం చేయబడడం, అది అధికారికంగా మాకు ఉంది. అధికారికంగా మాకు అదే సహాయం డిఎల్ఎస్ఏ ద్వారా ఆ ప్రయోజనం ఉంటుంది, మాకు సదుపాయం ఉంటుంది, మనం చేయాలా అది. అదేవిధంగా చూస్తే ఇంకా చాలా వరకు కేసులు ఈ ప్రత్యేకంగా ఈ 498A కేసు కానీ SC/ST కేసు కానీ ఇట్లాంటివి కేసు మీరు చూసే ఉంటారు. ఒకసారి స్టార్టింగ్లోనే రాజీ పడకపోయి ఉంటే తర్వాత ఈ ట్రయల్ స్టేజ్కి వచ్చి రాజీ పడతారు. అప్పుడు కోర్టు ముందు ఎవిడెన్స్ చెప్పరు. ఎందుకు? అది కూడా ఇదే, కొంచెం ఆ బర్డన్ని భరించలేక, అవి ఆ ఇబ్బందిని భరించలేక నిస్సహాయంగా భావించి చేయరు. కానీ ఇది మాకు అర్థం అవ్వాలి, దట్ ఆ కేసులో కూడా ఏ స్టేజ్లో కూడా డిఎల్ఎస్ఏ ఈజ్ కాంపిటెంట్ టు గివ్ కాంపెన్సేషన్. డిఎల్ఎస్ఏ ద్వారా ఎవరికి అయినా డిజర్వింగ్ కేసుకి డిఎల్ఎస్ఏ ఈజ్ కాంపిటెంట్ టు గివ్ కాంపెన్సేషన్. దాని గురించి మనం ఇక్కడ పంచాయతీ పెట్టడం, అక్కడ పంచాయతీ పెట్టడం మాకు అవసరం లేదు. ఇదే మా పెద్ద పంచాయతీగా మీరు భావించాలా. ఖచ్చితంగా మనము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము 100% దీనిపైన ఫోకస్ పెడతాము, ఇంకా ధ్యాస పెడతాము. ఈ మధ్యన మేము ఒక మహిళలకి ఈ మా జిల్లాలో ఉన్నటువంటి మహిళా విక్టిమ్ ఆఫ్ క్రైమ్స్, ఉమెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్స్, ఎవరైతే మహిళలు నేరం బాధితులు అయ్యారు ఈ గతం ఒక 3 సంవత్సరంలో, వారిని మనం లిస్ట్ అవుట్ చేశాము. వారిపైన ఒక సర్వే చేశాము, చాలా పెద్దగా చేశాము. ఇప్పుడు ఆ ఒక పూర్తి స్థాయికి ఆ సర్వే కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 700 పైన మహిళలు మేము ఊరి స్థాయికి వెళ్ళి టచ్ చేశాము. ఇప్పుడు ఆ సర్వే డేటా ఒకసారి కంప్లీట్ అయిపోతే మేము కూడా మా ప్లానింగ్ కూడా అదే, మేము డిస్ట్రిక్ట్ జడ్జ్ గారి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిఎల్ఎస్ఏ ద్వారా ఇంకా వేరే ప్రభుత్వం విభాగాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా మనము వారికి ఇంకా న్యాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఇంకా అన్ని రకాలుగా ఏది కూడా సహకారాలు పెట్టాల్సి ఉంటే మనం అది పెట్టిస్తాము. సో ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇంతాక మనం చూసి ఉన్నాము, నేనే ప్రత్యక్షంగా చూసి ఉన్నాము. గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా స్కీమ్స్ ఉంటాయి, కొన్ని ఈ సంక్షేమ పథకాలు తప్ప ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా లాభదారులకి సరిగా చేరుతా ఉంది లేదా అని, దానిపైన ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా మిగిలిపోయారో వారికి ఏదో రాలేదు అని, ఇట్లాంటి గ్రీవాన్సెస్ కూడా డిఎల్ఎస్ఏ ఆదివారంలో మనం చేశాము, మనమే చేంజ్ చేసాము దగ్గరుండి. సో మాకు అర్థం అవ్వాల్సింది ఏంటి, దట్ అధికారికంగా పర్మనెంట్గా మంచిగా ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం సమస్యకి జరగాలంటే డిఎల్ఎస్ఏ ఇస్ ద రైట్ ఫోరం. మేమందరూ కూడా ఫస్ట్ మనమే దీనిపైన మనమే కొంత అవగాహన డెవలప్ చేయాలి. నాకు కూడా తెలీదు పాపం, ఆనెస్ట్లీ ఫ్రాంక్లీ చెప్తున్నాము. ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ కానీ ఇంకా ఈ ఉన్న ఇంకా 2-3 ఇంపార్టెంట్ చట్టాలు ఉన్నాయి, దానిపైన నాకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన అయితే లేదు. సో ఈరోజు ఇక్కడ వచ్చినందుకు ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా కూడా దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన డెవలప్ చేస్తాము. మీరందరూ కూడా అవే చేయండి. అందరూ కూడా ప్రతి ఒక్క చట్టం పైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవగాహన మీకే ఉండాలి. మీకే అవగాహన ఉంటే అది అవగాహనయే ఇక్కడ సాధికారణ. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎవరైతే నిస్సహాయంగా మీకు ఒక న్యాయం కోరుకున్న ఒక మనిషి మీకు కనపడితే అప్పుడు మీరు వారికి కూడా సహాయం చేయగలుగుతారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ది డిఎల్ఎస్ఏ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే సొసైటీకి చేయలేనిది ఏదన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఆన్సర్ చేయలేనిదేదీ లేదు, ఏదన్నా చేయొచ్చు. అందుకోసం అని చెప్తున్నాయి డిపార్ట్మెంట్స్ను సమన్వయం చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని చెప్తున్నాను. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ద్వారా
దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తున్నాయి. ఈ విషయం మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్తున్నా మేము ముగ్గురం ఇక్కడ నిలబడున్నాం. ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ. Honorable District Judge Sri Ramakrishna Garu and Sri A. Narsimurthy Garu, First Additional District Judge, alage Dr. Ram. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా నేను ఒక అతిథిగా రాలేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ కార్యక్రమానికి నేను వచ్చిన ఉద్దేశం ఏమనంటే ఒక నేర్చుకోవడానికి ఒక విద్యార్థిగా ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే ఎంతో మనం పనిలో మనం ఎంత ఎదిగినా కానీ మనల్ని ప్రతి ఒక్క స్థానంలో మనం పనిచేసేటప్పుడు ఉన్నటువంటి కొత్త విషయాల్ని అప్పుడప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ప్రొసీజర్స్, చిన్నటువంటి మనం ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం వల్ల విలువైనటువంటి సమయం, విలువైనటువంటి అంటే ప్రభుత్వ డబ్బు వృధా అవుతూ ఉండేది కళ్ళారా చూస్తున్నాం. ఒక సింపుల్ మిస్టేక్ ఇన్ నోటీస్, ఎవరికో ఒకరికి అవగాహన లేక వాళ్ళ చేసిన తప్పిదాల వల్ల మరి ఒక పక్క ప్రభుత్వానికి నష్టం కలిగించడం, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులు మీరందరూ కూడా ఉన్నారు, ఎన్నో ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నాం. మరి అలా ఉండేటప్పుడు అగైన్ ఒక తప్పుగా ఒక ఆర్డర్ ఇవ్వడం, ఎవరో ముందు ఉన్న వాళ్ళు తప్పుగా ఉన్నటువంటి ఆర్డర్ ఇస్తే మళ్ళీ అగైన్ దానికి అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు బాధ్యులు కావడం, దానివల్ల వాళ్ళకి అగైన్ ఇబ్బంది రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకటి సరి అయినటువంటి అవేర్నెస్ లేకపోవడం. సో ఒకటి దీంట్లో ఏమిటంటే మీ పర్సనల్ బెనిఫిట్ ఒకటి ఉంది, సమాజానికి ఒక బెనిఫిట్ ఉంది. సో ఇదేమో లీగల్ అవేర్నెస్ చేసుకుంటూ ఎస్ డెఫినెట్లీ మీ ద్వారా ప్రజలకి మనం చేసినటువంటి మేలు ఈ కార్యక్రమం వల్ల చాలా ఉన్నాయి. అదే సందర్భంలో నేను ఇక్కడ స్ట్రెస్ చేసినది ఏమిటంటే ఇఫ్ యు ఆర్ అవేర్ అబౌట్ ది లీగల్ ప్రొసీజర్స్, పర్టికులర్లీ రెవెన్యూ సిబ్బందులు కానీ పంచాయతీరాజ్ సిబ్బందులు కానీ, మీరు ఇంకా చాలా ధైర్యంగా పనిచేయవచ్చు. చాలా రకమైనటువంటి ఆటంకాల నుంచి మీరు ఇమీడియట్గా మీరు బయటకు రావచ్చు. బికాజ్ వీ హ్యావ్ సీన్ కంటెంప్ట్ కేసు ఫైల్ చేసేటప్పుడు అలా చూస్తే కింద స్థాయిలో ఒక అధికారి ఒక నోటీస్ సరిగా సర్వ్ చేయలేకపోవడం, వాళ్ళు సరైనటువంటి ప్రొసీజర్ ఫాలోఅప్ చేయడం వల్లనే చాలా మనకి ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ యువర్ పర్సనల్ బెనిఫిట్. రెండవది ఏమిటంటే మన కనుక గ్రీవెన్స్లో మీరందరూ కూడా గ్రీవెన్స్లో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తుందని చెప్పి చూస్తే పర్టికులర్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి. అదే రకంగా మరి రామకృష్ణ గారు ఎప్పుడే చెప్పారు, అంటే ఎంతో ఒక దారుణమైన స్థితిలో ఉన్నాము, తల్లిదండ్రులని పోషించుకోవాలని చెప్పి చెప్పడానికి ఒక చట్టం ఈరోజు రావాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏదైతే విలువలు మనకు ఉండేదో దానికి ఇప్పుడు ఒక చట్టం పెట్టి ఆ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం, విలువల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. అదే రామకృష్ణ గారు బాగా చెప్పారు. మరి ఇలాంటి మెయిన్ గ్రీవెన్సెస్ ఇది మనం చూస్తూ ఉన్నాం గ్రీవెన్సెస్లో, ఎందుకంటే చాలా బాధగా ఉంది. ఓకే, అలాగే మీరు ఐసిడిఎస్ సిబ్బంది ఉన్నారు, మనం డిఆర్డిఎస్ సిబ్బంది ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు అగైన్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఒకటి ఈ దీంట్లో హస్బెండ్ ఏదో తాగుబోతులుగా ఉండడం, మళ్ళీ దానివల్ల డొమెస్టిక్ వైలెన్స్కి రోజు వాళ్ళు గురి అవ్వడం, మానసికంగా శారీరంగా బాధపడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నిటికి ఏంటి మార్గాలు ఏం లేవా? ఇవన్నీ మనం ఏం చేయగలుగుతాం? ఖచ్చితంగా ప్రతి ఒక్కటికి మనం చేయగలుగుతాం. దానికి కావాల్సింది అవేర్నెస్. ఇప్పుడు ముందుగా ఆయన రామకృష్ణ గారు చెప్పేటప్పుడు మీరు చూసి ఉంటారు, ఒక తల్లిదండ్రులని సరిగా చూసుకోలేకపోయారు అని ఉంటే వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళపైన ఫైన్ వేసి
ఇమీడియట్గా పరిష్కారం చేసే ప్రొవిజన్స్ చట్టాల్లో ఉన్నాయి. మీ అందరికీ ఇది ఎంతమందికి తెలుసు? సో ఇది తెలుసుకోవాలంటే మన ఇటువంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. నేను ముందుగా జిల్లా జడ్జ్ ప్రధాన న్యాయమూర్తి శ్రీ రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎందుకంటే రిక్వెస్టెడ్ స్పెసిఫికలీ నవంబర్ 13వ తారీఖు కార్యక్రమం ఏమిటంటే సార్ని రిక్వెస్ట్ చేశాం, సార్ మా రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కింద సిబ్బందిలు పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మాకు చాలా అవసరం అని అనిపిస్తుంది. ఒక గ్రీవెన్సెస్లో ఎక్కువ ఇటువంటి వృద్ధులు వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి చేయాలన్నప్పటికీ సార్ ఇమీడియట్గా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఒక కార్యక్రమం పెడతామని చెప్పి మరి రామకృష్ణ గారు కూడా దానిపైన చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రామకృష్ణ గారు ఆల్సో ఇన్ దిస్ అకేషన్. అలాగే నా రిక్వెస్ట్ జిల్లా జడ్జి గారికి ఈ సందర్భంలో ఏమిటంటే ముఖ్యంగా మహిళలకి ఎదురు వస్తున్నటువంటి సమస్య ఈరోజు డొమెస్టిక్ వైలెన్స్. మనకి కింద ఒక పెద్ద ఫోర్స్ ఉంది, ఐసిడిఎస్ స్టాఫ్ ఉన్నారు, అదే రకంగా అంగన్వాడీ ఈవెన్ కార్యకర్తలు ఉన్నారు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఉన్నారు, మరి ముఖ్యంగా మహిళా పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళు గనక మన డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద మహిళలకు వస్తున్నటువంటి హక్కులు ఏమిటి, వాళ్ళకి వచ్చినటువంటి అధికారాలు అంటే వాళ్ళకి వచ్చినటువంటి రైట్స్ ఏమి అవన్నీ చెప్పి వాళ్ళకి మన కింద స్థాయిల వరకు మన గనక వాళ్ళకి తెలియజేస్తే దే విల్ నాట్ ఫీల్ హెల్ప్లెస్. వాళ్ళకి చట్టం వాళ్ళ వెనకాల ఉందని చెప్పి ఒక ధైర్యంతో వాళ్ళు ముందుగా పనిచేస్తారు. అదే ధైర్యాన్ని గ్రామంలో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి మహిళలకి వాళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పి ఒక కోరిక నేను పెడుతున్నాను సార్. సో తప్పనిసరిగా మేబీ నెక్స్ట్ కార్యక్రమం మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పైన ఒకటి పెడతాము. ఇట్ మే బి అ జూమ్ ఆర్ డివిజన్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు తర్వాత మన పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కూడా పెడితే డెఫినెట్గా ఇట్ విల్ బి బెనిఫిషియల్ సార్. రెండవది ముఖ్యంగా ఈరోజు బోత్ రెవెన్యూ అండ్ ఆల్సో పోలీస్ ఇద్దరు విభాగాలకి పెద్ద ఒక ప్రాబ్లంగా సమస్యగా ఉండేది ల్యాండ్ డిస్ప్యూట్స్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్లో కూడా చూస్తే ఎక్కడ వస్తుందంటే కొన్ని సందర్భాల్లో అంటే ల్యాండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ పార్టిషన్ చేసుకున్న సమయంలో ఏ రకంగా దాన్ని పార్టిషన్ చేయాలి, చట్టం ఏం చెప్తుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరికి ఏ వాటా ఇవ్వాలి, ఎవరికి ఏం హక్కు ఉంది, ఇవన్నీ ఏమిటంటే కొంతమంది వెరీ ఫ్యూ తహసీల్దార్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది యాక్ట్ అండ్ డూయింగ్ యాజ్ పర్ ది ప్రొసీజర్. మిగతా వాళ్ళు ఏమిటంటే అంటే యాజ్ పర్ ది వీఆర్ సేయింగ్ ఎయిదర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అ సెటిల్మెంట్ డీడ్ ఆర్ వాళ్ళే మళ్ళా somebody is mediator is entering and then he is let us say brokering an agreement and దాని తర్వాత వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అక్కడ వచ్చేసి ఈ పార్టిషన్ అని అవుతూ ఉంది. యాజ్ పర్ లీగలీ సక్సెషన్ యాక్ట్ పరంగా ఒక తహసీల్దార్ ఈజ్ ఎంటైటిల్డ్ టు పాస్ ఆర్డర్స్ అండ్ మ్యూటేషన్. ఒక వ్యక్తి చనిపోతే ఎవరికి ఏం వాటాలు ఇవన్నీ చట్టాల్లో ఉన్నాయి. కానీ ఏమిటంటే ఏదో ఒక భయం మన వాళ్ళకి ఎక్కడైనా తప్పు చేస్తాము ఏంటో అని చెప్పేసి వి ఆల్వేస్ ఇన్సిస్ట్ ఫర్ అ పార్టిషన్ డీడ్ కానీ సెటిల్మెంట్ డీడ్ కానీ చేస్తూ ఉంటున్నాం. మరి దీంట్లో కూడా మన వాళ్ళకి తహసీల్దార్స్ అండ్ రెవెన్యూ సిబ్బంది వీఆర్ఓ మొదలుకుంటూ వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పరిస్తే ఖచ్చితంగా అది బెనిఫిట్గా ఉంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాను సార్. మేబీ సెకండ్ వీ క్యాన్ ప్లాన్ ఫర్ రిగార్డింగ్ దట్ ఆల్సో. అదే రకంగా మరి ఈరోజు ఉన్నటువంటి అదర్ మెయిన్ ఇష్యూస్ పర్టికులర్లీ ఈవెన్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు, మహిళలకి సంబంధించినటువంటి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ దానిపైన కూడా ఒక కార్యక్రమం వేస్తే బాగుంటుంది సార్. అండ్ ముఖ్యంగా ఈరోజు కంటెంప్ట్ వస్తున్నటువంటి తహసీల్దార్స్ పైన కానీ రెవెన్యూ సిబ్బందిల ఆర్డీఓస్ పైన కానీ కంటెంప్ట్ వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఏరియా ఏమిటంటే మెయిన్లీ ఇట్ ఇస్ ఎదర్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ ఆర్ వాళ్ళ ల్యాండ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు రిమూవ్ చేసే ప్రక్రియలో చాలామంది తహసీల్దార్స్ కానీ ఆర్డీఓస్ కానీ వాళ్ళ కంటెంప్ట్కి గురి అవుతున్న సమస్య చూస్తూ ఉన్నాం సార్. దీనిపైన కూడా ఎన్క్రోచ్మెంట్ బోత్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ చేసే సమయంలో రెవెన్యూ సిబ్బందిలు అదే రకంగా పోలీస్ సిబ్బంది కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, అవన్నీ కూడా తెలియజేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎన్లైటింగ్ అవర్ స్టాఫ్. రెవెన్యూ స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి డిఎల్ఎస్ఏకి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ఎస్పీ గారు డిఎల్ఎస్ఏ ఒక ప్రాముఖ్యత గురించి చాలా బాగా చెప్పారు. దాని ఒక పరిష్కార మార్గం డిఎల్ఎస్ఏ ఏ రకంగా ఈవెన్ ఎక్కువ కేసులని తక్కువ చేసే ఒక మంచి వ్యవస్థ అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే మనకి ఉన్నటువంటి నరసింహమూర్తి గారు కూడా అగైన్ ఇక్కడ మనకి ఉన్నటువంటి సర్వీసెస్ డిఎల్ఎస్ఏ ద్వారా వస్తున్నటువంటి సర్వీసెస్ ఏమున్నాయి చాలా బాగా చెప్పారు. సో మీరు ఇదే విషయాన్ని ఏమిటంటే కింద స్థాయికి తీసుకుపోవాలి. మనం ప్రతి ఒక్కరికి మనం ఈ ఒక అవగాహన కల్పించలేము. ఇండివిజువల్గా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టిన కార్యక్రమం ఏమిటంటే ఇలా ఫలానా చట్టాలు ఉన్నాయి, మహిళలకి ఇది ఉన్నాయి, వృద్ధులకి ఇది ఉన్నాయి. ఓకే, సో పిల్లలకి అగైన్ ఈరోజు మరి ముఖ్యంగా రేపు బాలోత్సవం జరగబోతున్నాం. పిల్లల హక్కులు ఏమిటి, వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, అండ్ అది కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ విషయాన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. జిల్లా కలెక్టర్ గారు నివాస్ గారికి, ఈ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ కౌశల్ గారికి, నా ముందున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ చట్టం చేసినా కూడా అది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం మాత్రమే జరుగుతూ ఉంటుంటాయి. ఎక్కడెక్కడ సమాజంలో లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించిన తర్వాత ఆ లోపాన్ని సరిచేయటం కోసం for the benefit of a large extent of society. That is the object for legislation. ఆ విధంగా చట్టాలను తయారు చేస్తూ ఉంటుంటారు. ఇందాక నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు ముగ్గురు నిలబడి మీకు కనిపించింది ఎందుకని చెప్పంటే ఈ మూడు వ్యవస్థలు కూడా ప్రజలకు చాలా ముఖ్యమైనవి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని చూస్తుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చినట్టు ఇది మా పరిధిలో లేదు, లేకపోతే ఆ వ్యవస్థలో ఉన్నది ఇలాగని చెప్పేసి నేను చెప్పుకొని దాని మూలంగా కాలయాపన జరగడం కూడా జరుగుతూ వస్తుంది. అందుకే అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసుకున్న రోజున ప్రజలకు వెంటనే పరిష్కారాలను మనం కలిగించగలము అనే ఉద్దేశంతో ఇలాంటి సమావేశాలను నిర్వహించడం జరుగుతూ వస్తుంది. ముందుగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలియాలి. వాళ్ళకి తెలిసిన రోజున బెనిఫిట్స్ చాలామంది వాళ్ళకు వస్తూ ఉంటుంటారు, దానివల్ల లబ్ధి పొందుతూ ఉంటారు. ఎస్పీ గారు మాట్లాడుతూ ఎందుకు ఈ విక్టిమ్స్ వీళ్ళు హాస్టైల్ అయిపోతుంటారంటే సాక్ష్యం చెప్పరు అనే విషయాన్ని ఇప్పటివరకు మేము సరిగా అసెస్ చేయలేకపోయాము. బట్ Siddhartha garu, because of your words, we came to know the real reason for hostiling of witnesses. ఎప్పుడూ కూడాను ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకుని విక్టిమ్స్ ఎవరూ కూడా నేరస్తులతోటి రాజీ అయిపోవాల్సిన అవసరం లేనే లేదండి. అలాంటి దానిని నిరోధించడం కోసం అని చెప్పి విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అనే ఒక స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ వారు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా విక్టిమ్ కాంపన్సేషన్ ఉన్నది. కాబట్టి డబ్బు గురించి ఏ వ్యక్తి కూడా నేరం చేసిన వ్యక్తులతోటి చేతులు కలపాల్సిన అవసరం లేనే లేదు. ఉదాహరణకు ఒక రేపు విక్టిమ్ ఉన్నట్టయితే కనుక, లేదా యాసిడ్ అటాకులు బాధితులైన మహిళలు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా టైం టు టైం ఈ స్కీమ్ ప్రకారం వాళ్లకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000 నుంచి ₹1,50,000, ₹2,00,000 అలా మొత్తానికి డిపెండింగ్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, అంటే నేర తీవ్రతను ఆధారం చేసుకుని వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం బహుశా తెలియక చాలామంది ఆర్థిక స్థితిగతుల వల్ల కావచ్చు, ఆర్థిక భారం వల్ల కావచ్చు, వాళ్ళు ఇచ్చే డబ్బుకు
ఆశపడి జరిగిన నేరాన్ని జరగనట్టుగా లేకపోతే నిజాన్ని దాచి వేరే రకంగా న్యాయస్థానాలకు వచ్చి సాక్ష్యం చెప్పడం జరుగుతూ వస్తున్నట్టుంది. అది జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉన్నది అనే విషయం మనం ఈ విక్టిమ్స్ అందరికీ తెలియజేసినట్టే కనుక డబ్బు తీసుకుని కోర్టుల్లో సాక్ష్యం వేరేగా చెప్పడం అనే ఆ ప్రక్రియను మనం ఖచ్చితంగా నిరోధించగలుగుతాం. ఇక్కడ ఏంటంటే నేరం ఆరోపించబడిన ప్రతి వ్యక్తిని శిక్షించాలని చెప్పేసి కాదు, అది నిజంగా నేరం చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. ఏ నేరస్తుడు కూడా నేరం చేసి తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో 3 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి పోలీస్, 2 జ్యుడిషియరీ అంటే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మూడోది ఏమిటని చెప్పంటే సాధారణంగా మీరన్నీ ఆ జైళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్షనల్ సెల్స్ అని చెప్పి అంటాము, ఆ వ్యవస్థ. కాబట్టి నేరం చేసిన వ్యక్తి ఎవరు కూడా నేను శిక్ష నుంచి తప్పించుకోలేను అనే భయం ఉన్న రోజున నేరాలు జరగటం తగ్గిపోతుంది. శిక్షలు పడిన రోజున నేరాలు చేయడానికి ఎవరు ముందుకు రారు. మనం ఏం చేసినా పర్లేదు చెల్లుతుందిలే అని చెప్పి అనుకుంటే మాత్రం నేరాన్ని కట్టడి చేయటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే విక్టిమ్ కాంపెన్సేషన్ అనే స్కీమ్ ఒకటి ఉన్నది అనే విషయం మనం అందరము ప్రజలకి తెలియజెప్పాలి. అందుకోసం ఇప్పుడు సమయాభావం మూలంగా దాని డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు. ఆ స్కీమ్ గురించి మనం అందరము అంటే పర్టికులర్గా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మహిళా పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరితోటి మనం ఒకసారి సమావేశం అయితే దాని గురించి డీటెయిల్గా ఒక్క రోజు మనం కేటాయించుకుంటే కనుక దాని మీద డీటెయిల్స్ వెళ్ళొచ్చు. ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది రావడానికి ముందు నుంచే కూడా సిఆర్పిసిలో కూడా కాంపెన్సేషన్ ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి సుప్రీంకోర్టు వారి వరకు అధికారాలు ఉన్నాయి. అవి కూడా ఇస్తూ ఉంటుంటారు. ఈ విషయం ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఈ కాంపెన్సేషన్ అనేది ఇదివరకు రేరుగా ఉండేది. తర్వాత ఇప్పుడు అవన్నీ కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ కేసు ఏమైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది కేస్ కాంపెన్సేషన్ మాత్రం విక్టిమ్కు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే ఇప్పుడు ఫోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత ఫోక్సో కోర్టులను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో ఒక కోర్టు ఉంది, మచిలీపట్నానికి కూడా ఒక కోర్టు శాంక్షన్ అయింది. దానికోసం ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్ ఏమిటంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ ప్రైవసీకి సంబంధించి ఒక స్పెషల్ రూమ్ కూడా ఉండాలి. అది ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలోనే వీలైతే ఈ నెలలోనే ఫోక్సో కోర్టును కూడా మేము ఆనరబుల్ హైకోర్టు వారి ద్వారా ఓపెన్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటున్నాము. అలాగే ఐసిడిఎస్ లేదా సిడిపిఓ గారు వారి దగ్గరికి వెళ్ళే కేసెస్ ఏమవుతాయంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని చెప్పేసి నేను అన్నప్పుడు అది జరిగిందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసి డొమెస్టిక్ వైలెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వవలసిన బాధ్యత పిఓ గారికి ఉంటుంది. కానీ మొత్తం జిల్లాకి ఉండేది ఒక పిఓ గారే. ఎన్ని దగ్గరికి వెళ్ళగలరు, ఎన్ని చూడగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికోసం పవర్స్ను డెలిగేట్ చేసే అధికారం ఉందా అని చెప్పంటే కనిపించదు. బట్ యూ కెన్ ట్రస్ట్ యువర్ నెక్స్ట్ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అక్కడ మాత్రం ఖచ్చితంగా హానెస్టీగా రిపోర్ట్ అనేది రావాల్సి వస్తుందండి. ఆ హానెస్టీ రిపోర్ట్ వచ్చినట్టయితే కనుక దాన్ని బేస్ చేసుకుని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో వచ్చే కేసెస్ను అవేవో సివిల్ కేసెస్ లాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి సాగదీయటానికి అవకాశం లేనే లేదు. యాక్చువల్గా ఎనాక్ట్మెంట్లో ఏమున్నదంటే ఆన్ హీరింగ్ బోత్ పార్టీస్ విని ఉభయ పక్షాలను విని వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేయమని చెప్పి అది మాత్రమే ఉన్నది. అంటే ఎవిడెన్స్ రికార్డింగ్లో అట్లాంటివి లేవు. కానీ ప్రొసీజరల్ హైరార్కీ కోర్టులు అనేటప్పటికీ ఆటోమేటిక్గా వాంగ్మూలాలన్నీ రికార్డు చేయటం, దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ జరగటం, ఇట్లాంటివన్నీ యూజువల్గా జరిగిపోతున్నాయి. నోటీస్ కూడా
ఎనాక్ట్మెంట్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నోటీస్ కూడా జస్ట్ విత్ ఇన్ 3 days మాత్రమే సర్వ్ అయిపోవాలి. బట్ ప్రాక్టికలీ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది మరి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇట్లాంటివి మనం ఏంటంటే మీ డిపార్ట్మెంటు ఇక్కడ ఇప్పుడు ఈ మహిళా పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అక్కడ ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో అందరికీ తెలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్టు కనుక వెళ్ళి వెంటనే వాళ్ళకు సర్వే చేయడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా మీరు చేసేది ఏంటంటే హోంగార్డు హెల్ప్ తీసుకుంటున్నారు. హోంగార్డు హెల్ప్ తీసుకున్నా కూడా మీరు ఈ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మహిళా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళ ద్వారా ఈజీగా సమన్స్ లాంటివి సర్వే చేయొచ్చు. నిజంగా ఎనాక్ట్మెంట్లో ఉన్న ఆ 3 days సర్వీస్ ఆఫ్ సమన్స్ విత్ ఇన్ 3 days అనేది ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నానేమో, లంచ్ టైం ఆకలి వేస్తుంది. ఒక వ్యక్తి ఎవరన్నా సరే ఒక 3-4 రోజుల నుంచి భోజనం చేయకుండా ఉన్నవాడు ఆకలి అవుతుంది అని చెప్పి మన దగ్గరకు వచ్చినప్పుడు మరుక్షణమో ఆ క్షణమో చనిపోతాడు ఏదో ఒకటి ఇవ్వకపోతే. కానీ సరే ఓకే నువ్వు వచ్చావు కదా కూర్చో, నీకోసం పంచభక్ష పరమాణాలన్నీ నేను వండి వారిస్తాను, అలా ఉండు నాయన అని చేసి మనం వంట మొదలుపెట్టి చేస్తూనే ఉంటే ఈ లోపల ఆ మనిషి చనిపోయేందుకు ప్రమాదం కూడా ఉంది. అది కాదు కావాల్సింది. ఇమీడియట్గా ఆ మనిషి ప్రాణాలను నిలబెట్టడానికి మీ దగ్గర ఏది ఉందో అది మనం పెట్టి ఆ తర్వాత పంచభక్ష ప్రమాణాలు వండటం ప్రక్రియను ప్రారంభిస్తే సరిపోతుంది. అలాగే టైమ్లీ జస్టిస్. ఇప్పుడు ఇమీడియట్గా నాకు ఈ న్యాయం కావాలి, కాదు నువ్వు 1 సంవత్సరం పాటు ఆగు లేకపోతే 2 ఏళ్ళు ఆగు, మా దగ్గర పాత కేసులు ఉన్నాయని చెప్పి నీ న్యాయస్థానం చెప్పగలుగుతుందా? చెప్పడానికి ఆస్కారం లేదు. చెప్పేందుకు అసలు చట్టమే ఒప్పుకోవటం లేదు. కానీ మరి ఎలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుస్తున్నాయి కదా అని చూస్తుంటే దానికి ఇంటర్ మెజర్మెంట్స్ ప్రతి దానికి కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఇంటీరియం ఆర్డర్స్ ఆస్కింగ్ ది పార్టీస్ టు మెయింటైన్ ది స్టేటస్ కో యాంటీ సూట్, అంటే కేసు ఫైల్ చేసే నాటికి ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఆ స్థితిగతులను ఎవరు మార్చకుండా ఉండటం కోసం చెప్పని ఇంటీరియం ఇంజంక్షన్స్ కానీ లేదా ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్స్ ఇట్లాంటివన్నీ రావడం జరిగింది. అలాగే ఒక భార్యా పిల్లలు భర్త తనని చూడటం లేదని చెప్పి పిల్లల్ని పట్టించుకోవటం లేదని చెప్పి కోర్టుకు వస్తే మా దగ్గర 100 కేసులు ఉన్నాయి, నీది 101వ కేసు అవుతుంది, అవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేయని చెప్పి ఈ లోపల ఏమైపోవాలి వాళ్ళు. అవన్నీ ప్రశ్నలే. అట్లాంటి దానికి కూడా పరిష్కారం ఉంది చట్టంలో. మేజిస్ట్రేట్ గారికి ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇచ్చే అధికారం చట్టంలో పొందుపరిచి ఉన్నది. ఫైనల్ డెసిషన్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు. భార్య పిల్లలే అని చెప్పి ప్రాథమికమైన ఆధారాలు ఉన్నట్టయితే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏంటంటే అక్కడ చూడాల్సింది వీళ్ళు ఏమడుగుతున్నారు, వీళ్ళ నీడ్ ఎంత, అలాగే ఇవ్వవలసిన వ్యక్తి ఆదాయ వనరులు ఏమున్నాయి, అతను అంత ఇచ్చుకోగలడా లేడా, అతనికి ఇంకేమైనా అదర్ బర్డెన్స్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా కోర్టు చూసిన తర్వాతనే ఈ క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్, అది ఇంటర్మ్ మెయింటెనెన్స్ అయినా లేదా ఫైనల్ మెయింటెనెన్స్ అయినా అక్కడ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రతిదీ ఉన్నాయి. కాబట్టి కోర్టులో 1 సంవత్సరం లేట్ అయినా, అంటే లేట్ ఇన్ ద సెన్స్ మీ కేసును పరిష్కరించడానికి కోర్టుకు 1 సంవత్సరం అవసరం లేదు, కానీ అప్పటికే ఆల్రెడీ ఫైల్ అయిన కేసెస్ ఉంటాయి కాబట్టి అది 1 సంవత్సరం కాలం తీసుకున్న ఈ లోపల మీకు ఏ పరిహారం కావాలో ఆ పరిహారం ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఇలాంటి వాటికి ఇంటర్మ్ మెయింటెనెన్స్ కోసమో లేదా ఇంటర్మ్ ఆర్డర్స్ కోసమో కోర్టుల్లో అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. మెయిన్ మ్యాటర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనాలిటీ వచ్చేంత వరకు కూడా ఈ ఆర్డర్స్ ఎవరైతే న్యాయం కోసం కోర్టులకు న్యాయస్థానాలకు వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే పంచభక్ష పరిమాణాల తర్వాత ముందు ఇమీడియట్గా ఆకలి ఎలా తీర్చడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా ఇంటర్మ్ ఆర్డర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకు ఈ ట్యాబ్లెట్ జస్టిస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కోరుకున్న సమయంలో మనం ఇవ్వటానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత చూసుకున్నట్టు కనుక ఆ కేసు మీద కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. లేదు ఒక్కొక్కసారి అనాసక్తత వచ్చి ఏదో అయ్యిందిలేండి వాడేదో అంటున్నాడు రాజీ అంటే గతి లేక
వేరే దారి లేక రాజీకి రాకూడదు మనిషి. రాయల్గా ఎస్ అతను నన్ను అడుగుతున్నాడు, నేను దానికి ఒప్పుకోవాలనుకుంటున్నాను, అతను ఒక మెట్టు దిగాడు కాబట్టి నేను ఒక మెట్టు దిగుతాను, లేకపోతే 2 మెట్లు దిగుతాను అని చెప్పి ఉదారంగా వచ్చి హానరరీగా అంటే విత్ రెస్పెక్ట్ వాళ్ళ మధ్య కాంప్రమైజ్ ఉండాలి తప్ప గతి లేని విధంగా మనం అలాగా మనుషుల్ని దిగదార్చేసేటట్టుగా వ్యవస్థ ఉండకూడదు. వాళ్ళ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉండాలి. ఇంకొకటి, ఇది అన్కనెక్టెడ్ విత్ లా, మా డిపార్ట్మెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని చెప్పంటే, మన దగ్గరికి వచ్చిన వ్యక్తులను మనం సరిగా గౌరవిస్తున్నామా? మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ గౌరవంతో అయితే వాళ్ళు కోర్టులోకి వస్తారో అదే గౌరవంతో తిరిగి వెళ్ళగలగాలి. కించపరిచేటట్టుగా మనం మాట్లాడకూడదు. ఆ విషయం మా మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా మేము గౌరవించే పంపిస్తాం, ఎవరిని తూలనాడం. ఈవెన్ నేరస్తుడైనా అతనికి జీవితకాలం శిక్ష వేసినా కూడా ఖచ్చితంగా గౌరవించే పంపుతాం. మీరు చేసిన నేరానికి ఇక్కడ నిరూపణ జరిగింది, అందువల్ల మీకు జీవిత కారాగార శిక్ష వేస్తున్నాము, మీరు వెళ్ళిరండి అని చెప్పేసి గౌరవంగానే జైలుకి పంపించేస్తాం తప్ప తూలనాడం, కించపరచం. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులం, వాళ్ళు సాటి మనుషులు. మనిషిని మనిషి గౌరవించుకుని తీరాల్సిందే. మోరల్స్ అది చాలా ఇంపార్టెంట్. ఇందాక వక్తలు పెద్దలు వారు మాట్లాడుతూ చెప్పారు, మోరల్స్ని మనం ఇవ్వటం లేదు పిల్లలకి అని చెప్పాను. కలెక్టర్ గారు కూడా చాలా ఆవేదనతో మాట్లాడాడు. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత సహజంగా పిల్లల మీద ఉంటుంది, దానికోసం ఒక చట్టం కావాలా అని చెప్పాను. నిజంగా చెప్పాలంటే కావాలా అండి? ఇది బాధ్యత కదా, పిల్లల బాధ్యత కాదా? తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోతే అంత పనికిమాలిన వాళ్ళు అయిపోతారా వాళ్ళు? సరే, మాటలు విన్నారు, చిన్న కథ చెప్పుకుందామా? వింటారా కదా? ఇంట్రెస్ట్గానే ఉంటుంది. చివరి వాళ్ళు ఏం లేదు, ముసలి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అని చెప్పిన ఉద్దేశంతో ఒక రాజుగారు ఉండేవాడు. మా రాజ్యంలో ఎవరు ముసలివాళ్ళు ఉండడానికి వీల్లేదు, అందరు యంగ్స్టర్స్ ఉండాలి, బ్రహ్మాండంగా యువశక్తి ఉరకలు వేయాలి అని చెప్తున్నది. ముసలి వాళ్ళందరినీ కూడా ఇదిగో నెలాఖరు లోపల పంపించేయండి రాజ్యంలోంచి, లేదంటే కనుక ఆ ఉంచుకున్న వ్యక్తిని ముసలి వ్యక్తిని కూడా ఇద్దరిని కూడా ఊరి తీసి కోట గుమ్మానికి వేలాడుస్తామని చెప్తున్నాడు. అందరూ భయపడిపోయి తల్లిదండ్రులందరినీ కోట దాడించి బయటకు పంపించేశారు. మంత్రి చాలా తెలివైనవాడు, రాజుగారు యువకుడు కాబట్టి అందరూ యువకులే ఉండాలనుకుంటున్నారు, ముసలి వాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు ఈయనకి తెలియటం లేదు అని చెప్పని రాజుగారికి కనువిప్పగలిగేటట్టుగా ఉండాలని చెప్పని, అయ్యా మనం రాజ్యం చాలా తెలివితేటలతోటి యువకులు ఉరకలెత్తుతున్నారు, వీళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయో పరిశీలన చేద్దామని చెప్తుంటే సరే అని చెప్తున్నాడు. అందరినీ సమావేశం పరిచిన తర్వాత వాళ్ళకి ఏమన్నారంటే, శంఖానికి సూది గుచ్చకుండా దారం కట్టి తీసుకురావాలి, అది ప్రశ్న. నెక్స్ట్ వీక్ వచ్చారు అందరూ, ఎవరు తీసుకురాదు, ఒక్కడు మాత్రం తీసుకొచ్చాడు. దీనికి నువ్వు సూది కట్టలేదు కదా, గుచ్చలేదు కదా అంటే గుచ్చలేదు అన్నాడు. వాళ్ళు పరిశీలించారు, కరెక్ట్గానే ఉంది. తర్వాత వారం ఏం చేశారంటే, ఈ ఏరియాలో పిడకలు కాలిన తర్వాత అంటారు ఏంటిది, కచ్చికేనా ఏమన్నా అంతేనా, కచ్చికలతోటి దండ తయారు చేసి తీసుకురావాలని చెప్పేసి చెప్పాడు. ఇలా రకరకాలు ప్రతి వారం అవుతున్నాయి. ఎవరు తీసుకొచ్చేవారు కాదు, ఈ అబ్బాయి కుర్రాడు ఒక్కడు మాత్రం తీసుకొచ్చేవాడు. బాబు నువ్వు ఇలా చేసుకొని వచ్చావు, మేము చెప్పినట్టుగానే చేసావు, నువ్వు చాలా గొప్పవాడు, వీళ్ళందరికీ ఇన్ని తెలివితేటలు రాలేదు, ఏమిటో తెలియదు, నీకేం బహుమతి కావాలో కోరుకోని చెప్తుంటే, అయ్యా నన్ను శిక్షించకుండా ఉంటానంటే ఒక మాట చెప్తానని చెప్తున్నాడు. ఏంటి అని చెప్తుంటే, ఏం లేదు ఇవన్నీ నా తెలివితేటలు కదా, మా తాత తెలివితేటలు అని చెప్పాడు అతను. మీ తాత ఎక్కడ ఉన్నాడు, ముసలోళ్ళు అందరినీ పంపించామన్నాం కదంటే మీరు చంపేస్తారేమని చెప్తున్నాని నేను ఎవరికి చెప్పలేదు, నాకు మా తాత అంటే ప్రాణం, నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడు, నాకు కథలు చెప్పేవాడు, కాబట్టి అటక మీద పెట్టుకుని భోజనాన్ని పెడుతూ ఉండేవాడిని, మా తాత చెప్తేనే ఇవన్నీ వచ్చినాయంటే తీసుకురా మీ తాతని చెప్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత సూది గుచ్చకుండా శంఖానికి నువ్వు ఏ విధంగా దారం కట్టగలిగావని చెప్తుంటే, శంఖంలో కూడా ఒక జీవి ఉంటుంది, అది చనిపోయిన తర్వాత శంఖాన్ని తీసుకొచ్చాం, 2 గండు చీమలకు దారం చుట్టి దాని లోపల పెట్టి పైన మూసేసాం, అదేమో తోల్చుకుంటూ బయటకు వచ్చింది, చీమను విడిచిపెట్టేసాం, దారం ముడి వేసి ఇచ్చాము అని చెప్తున్నాడు. అలాగే మరి కచ్చికలతోటి ఎలాగ నువ్వు దండ తీసుకొచ్చావు అని చెప్తుంటే, ఇది చాలా సింపుల్ అండి, ప్రతి సంవత్సరం భోగి పండుగ పిల్లలు చేసేదే, అన్నీ అమర్చాం, మంట పెట్టాం, అది కాలింది,
కచ్చగలాగా దండ తయారైంది. దీంట్లో పెద్ద తెలివితేటలు ఏమీ లేవు, దానికి పిహెచ్డీలు చేయగలదు, జస్ట్ కామన్ సెన్స్ అని చెప్పారు. దెన్ కింగ్ రియలైజ్డ్ ది వాల్యూ ఆఫ్ ది ఎల్డర్, ఓల్డ్ మ్యాన్. అలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవడానికి ఒక చట్టం కావాలనేది ప్రశ్నించారు కలెక్టర్ గారు. కావాలా చట్టం? ఇది మన బాధ్యత కాదా? ఈ విషయం అందరికీ చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? చెప్పండి. ఒకవేళ ఎవరన్నా వాళ్ళ సహజమైన అంటే మోరల్ ఆబ్లిగేషన్ను తప్పినట్టయితే ఈ చట్టం ప్రకారం డాక్టర్ రామకృష్ణ గారు చెప్పారు, సెక్షన్ 24లో పోలీసు వారికి అధికారం ఉంది, అలాంటి వ్యక్తిని శిక్షించవచ్చు. అలాగే ఈ ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను కానీ లేకపోతే వయోవృద్ధులు అంటే ఎవరైతే చూడాలో అలాంటి వాళ్ళని చూడని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆర్డీఓ గారికి అది ట్రిబ్యునల్గా ఫార్మ్ అయి ఉన్నది. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక స్త్రీలకు సంబంధించిన హక్కులు చట్టాల గురించి చెప్పుకోవాలని చెప్తుంటే మేము గత అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈరోజు వరకు చేస్తున్న ప్రోగ్రామ్స్లన్నింటిలోనూ చాలా వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ దానికోసమే చేస్తున్నాం, స్త్రీ సాధికారత అనే దానికోసం అని చెప్పి. ఎందుకు స్త్రీ సాధికారత కావాలి అని చెప్పేసి అనుకుంటే ఈక్వాలిటీ అనేది ఇప్పటికీ కూడా రాలేదు కాబట్టి స్త్రీ సాధికారత అనే విషయం మీదే ఎక్కువగా మేము ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయిన సమావేశాలు చివరికి ఈరోజు సమావేశం కూడా మెయిన్గా అంటే వృద్ధులు వాళ్ళకి సంబంధించిన వాటి కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మేము ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ప్లాన్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. ఎనీహౌ కలెక్టర్ గారి కోరిక మీద ఖచ్చితంగా ఆల్ ఉమెన్ ఓరియంటెడ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన సమావేశాన్ని ఈ నెలలోనే వీలైతే మేము అరేంజ్ చేస్తాం కలెక్టర్ గారు. దిస్ ఇస్ మై ప్రామిస్. అలాగే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ వీటి గురించి చూసుకున్నట్టు కనుక చాలామందికి అపోహ ఏంటంటే తప్పు చేసిన వాడు కోర్టుకు వస్తే చాలా బెనిఫిట్ అవుతాడేమో అని చెప్తున్నాను. కాదండి, చట్టాన్ని సరిగా ఉపయోగించుకున్నట్టు దానికి చాలా పదునున్నది. తప్పు చేసిన వాళ్ళు ఏ విధంగానూ కోర్టుల నుంచి వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ తీసుకోలేరు. ఎంక్రోచ్మెంట్స్ కానీ సక్సెషన్ కానీ ఇవన్నీ ఉన్నట్టుది చాలా సింపుల్ ఎనాక్ట్మెంట్స్ ఇవన్నీ కూడాను. మీ అందరికీ ఒక ప్రశ్న. తల్లికి కొంత ఆస్తి ఉంది, 2 మగపిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు. ముసలితనం వల్ల ఆ తల్లి చనిపోయింది. ఆ తల్లి ఆస్తి ఎవరికి వస్తుంది? నాట్ ఫర్ ది అడ్వకేట్స్, మిగతా వాళ్ళు ఎవరన్నా. అమ్మా మైక్ పట్టుకెళ్ళి ఇవ్వండి, ఆమెకు ఆన్ చేసేవ్వండి. అక్కడక్కడ 4th రో. అమ్మ మీరే చెప్పారు. ఎస్ మీరన్నా, ఎవరో ఒకళ్ళు చెప్పండి అమ్మా. ఐ థింక్ యు ఆర్ నాట్ అడ్వకేట్. మీరు అడ్వకేట్ కాదు కదా? ఓకే, ఇవ్వండి ఆమెకి ఇవ్వండి. ఎవరికి వస్తుందమ్మా? అందరికీ వస్తుందండి అమ్మా, అందరికీ వస్తుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ. మరి కూతుళ్ళకి వస్తుందని చెప్పిన ఎవరు అన్నారు ఇక్కడ? ఇజ్ ఇట్ రైట్? అందరికీ వస్తుందా? తల్లి చనిపోతే తల్లి ఆస్తి ఆడపిల్లకి ఎక్కువ వస్తుంది. అడ్వకేట్ గారు చెప్తున్నారు. అడ్వకేట్ కదమ్మా మీరు? కాదా? ఓకే. ఇవ్వండి ఎలా వస్తుందో. నో లెటర్. ఇక్కడ ఎవరు తప్పు చెప్పినా ఏమి పనిష్మెంట్స్ ఉండవమ్మా, అందరినీ అప్రిషియేట్ చేస్తాం. ధైర్యం కావాలి. ఎస్ కమాన్. తల్లి తరపు ఆస్తి అయితే గనక అంటే మేము చదువుకున్నటువంటి దీనిలో చెప్తున్నాం సార్. ఇది కూతుర్లకి హక్కు అనేది చెప్తారు. తండ్రి ఆస్తి అయితే గనక తల్లికి కొడుకులకి కూతురికి వస్తుంది, కానీ తల్లి ఆస్తి మాత్రం కుమార్తెలకు బంగారం అయినప్పటికీ కూడా ఆస్తి అయినప్పటికీ కూడా కుమార్తెలకు అని. రైటా? రైట్ అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. వస్తుందంటారా? తండ్రి ఆస్తి అయితే ఎవరికి వస్తుంది? ఒకనొకప్పుడు ఆడవాళ్ళకి ఆస్తుల్లో హక్కులు లేవు. తర్వాత కాలక్రమంలో
ఉమెన్కు ప్రాపర్టీ రైట్ అనేది కల్పించడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ఏమిటని చెప్పంటే హిందువులకైతే హిందూ సక్సెషన్ యాక్ట్, అలాగే ముస్లిం అయితే ముస్లిం సక్సెషన్ యాక్ట్ ఉంది, అలాగే క్రిస్టియన్కు కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్ వరకు చూసుకున్నట్టయితే కనుక లీగల్ హెయిర్స్ వారసులు ఎవరు అని చెప్పంటే క్లాస్ 1, క్లాస్ 2, యాగ్నెట్స్, కాగ్నెట్స్ అలా డివిజన్ చేసుకుంటూ వచ్చారు. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరవుతారని చూస్తుంటే ఒక వ్యక్తి చనిపోయినట్టయితే కనుక ఆ వ్యక్తికి తల్లి ఉన్నట్టయితే కనుక తల్లి, అతని భార్య, అంటే ఇప్పుడు ఇవన్నీ 1955 నుంచి వచ్చినాయి, అందుకోసం విడో అని చెప్పి అన్నారు, అంటే భార్య, ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ సమానంగా వస్తుంది. అది సెక్షన్ 8 ఆఫ్ సక్సెషన్ యాక్ట్. దాని ప్రకారం ఒకవేళ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు లేకపోతే మాత్రం క్లాస్ 2 లీగల్ హెయిర్స్ వాళ్ళకి వస్తుంది. క్లాస్ 1 లీగల్ హెయిర్స్లో ఒక్కళ్ళున్న మొత్తం ఆస్తి అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే సెక్షన్ 6 ఆఫ్ సక్సెషన్ యాక్ట్ చూసుకున్నట్టయితే కనుక ఒక స్త్రీకి ఆస్తి ఉన్నప్పుడు అది స్వార్జితం కావచ్చు లేదా హెరిడిటరీగా వారసత్వ రీత్యా ఆమెకు వచ్చిన ఆస్తి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఈక్వల్గా ఆమె చనిపోతే పిల్లలందరికీ వస్తుంది. ఆడపిల్లలకు ఒకటే కాదండి, పిల్లలందరికీ వస్తుంది. అగైన్ అది కూడా మళ్ళీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఇలాగ వస్తారు, హస్బెండ్, చిల్డ్రన్ వీళ్ళందరూ వస్తారు. కానీ మీరు చెప్పింది ఎక్కడ అని చెప్తుంటే సపోజ్ పేరెంట్స్, ఒక స్త్రీకి పేరెంట్స్ కొంత ఆస్తిని ఇచ్చారు, వాళ్ళకి పిల్లలు లేరు, ఏదో ఒక కారణంతో ఆమె చనిపోతుంది వితౌట్ గెటింగ్ ఎనీ ఇష్యూ చిల్డ్రన్, అప్పుడు రిటర్న్ బ్యాక్ అని చెప్తుంది. ఏ ఆస్తిని అయితే పేరెంట్స్ ఆమెకి ఇచ్చారో ఆస్తి అంతా తిరిగి తల్లిదండ్రులకు, వాళ్ళు తల్లిదండ్రులు బ్రతికలేకపోతే తల్లిదండ్రుల వారసులకు, అంటే ఆ తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఆస్తిని ఎవరెవరైతే వాళ్ళకి సంక్రమిస్తుందో వాళ్ళందరికీ వస్తుంది. ఇలా సక్సెషన్ యాక్ట్ చాలా సింపుల్గా ఉంది. వీటన్నిటికీ కోసం అంటే ఈ రెండు మీకు చెప్తే సరిపోతుంది చెప్పిన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటి అని చెప్తున్నానంటే ఏ వ్యక్తి కూడా తను ఉండే ప్రాంతాన్ని బట్టో, రంగును బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఆర్థిక స్థితిగతులను బట్టో వెనకబడిపోవటం లేదా తను కోరుకున్న న్యాయాన్ని పొందలేకపోవటం అనే పరిస్థితి ఉండకూడదు. అందరికీ ఏ ప్రాంతం వాళ్ళైనా, ఎక్కడున్నా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఆర్థిక స్థితిగతులు ఎలాంటివైనా, సామాజిక స్థితిగతులు ఎలాంటివైనా కూడా అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 14 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే 14వ అధికరణం అని చెప్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ జస్టిస్ టు బి డన్ టు ఆల్. చట్టము ముందు అందరూ సమానులే, సమన్యాయం ప్రతి ఒక్కళ్ళకి అందాల్సిందే అనే ఉద్దేశంతో పేదవాళ్ళు ఎవరు కూడా పేదరికంతో నేను న్యాయం పొందలేను, నేను ప్లేటగాన్ని పెట్టుకోలేను, కోర్టులకు వెళ్ళలేను అనే భావన లేకుండా ఉండడం కోసం చెప్తున్నానని ఆర్టికల్ 39A అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత పెద్ద కేసు అయినా, అతను ఇందాక మా నరసింహారావు గారు ఫస్ట్ స్టేషన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్పారు ఎవరెవరు అర్హులు అనే దానికోసం. ఎవరెవరు అర్హులు, ఎవరన్నా ఒకళ్ళు చెప్పగలరా ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి? ఎవరెవరు అర్హులు అనేది? అమ్మ మీరు ఎవరన్నా? నాట్ ఫర్ ది అడ్వకేట్స్ చెప్పారు, మర్చిపోయారేమో. ఓకే, 3 లక్షల రూపాయల ఆదాయం లోపల ఉన్నవాళ్ళు, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల్లో ఉండేవాళ్ళు, అంటే షెడ్యూల్ కులములు జాతి సంబంధించిన వాళ్ళు అన్నమాట వాళ్ళు, అలాగే కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తులు, ప్రకృతి వైపరీత్యాలు అది ఏమైనా కావచ్చు, అగ్రపర్వతం వెళ్ళిపోవటము, లేదా భూకంపం రావటము, ఇంకోటి తుఫాన్లు రావటం, ఇట్లాంటివన్నీ కూడా అన్నమాట. అలాంటి విపత్తులలో నష్టపోయిన వాళ్ళు, అలాగే ఈ 3 సంవత్సరాదాయం 3 లక్షల లోపల ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులే. దీనికి సంబంధించి మేము ఏం చేస్తున్నామని చూస్తుంటే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఎలా ఉంటాయో అలాగే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేవి కూడా
పంచాయతీ ఆఫీసుల్లో పెట్టడం జరిగింది, అలాగే జైల్స్లో కూడా పెట్టడం జరిగింది. ఎవరన్నా ఏదన్నా న్యాయపరమైన చిక్కులు వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ లీగల్ ఎయిడ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళటం, ఆ రిజిస్టర్లో వాళ్ళకున్న సమస్యను చెప్పడం, దానికి సంబంధించి అక్కడ ఒక ప్యానల్ అడ్వకేట్ గారు ఉంటారు, అలాగే 2 PLVs పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు తగిన సహాయం చేస్తారు అక్కడికి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అర్హత ఉండి ఒక షుగర్ కార్డు రాలేదు, లేదా ఇంకోటి ఏదన్నా ఇక్కడ మనం పెట్టిన స్టాల్స్లో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్లో ఏదన్నా ఒక స్కీమ్లో వాళ్లకు అర్హత ఉండి కూడా రాయన్నట్టయితే కనుక ఆ సంబంధిత అధికారుల దృష్టికి అట్లాంటివన్నీ కూడా తీసుకువెళ్ళటం, వాళ్ళకి చట్టబద్ధంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిని పొందేటట్టుగా చేయడం కూడా ఇందులో భాగంగానే ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ లీగల్ అవేర్నెస్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులకే కలెక్టర్ గారి దగ్గరికి స్పందన ప్రోగ్రాం కోసం చాలామంది వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి లా డిపార్ట్మెంట్ను సమన్వయం చేయాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో అంటే కలెక్టర్ గారి ఆఫీసు ప్రాంగణంలోనే ఒక క్లినిక్ని అక్కడ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. అట్లాంటివి ఏమైనా లీగల్ కాంప్లికేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉండదు కనుక అక్కడ ఆ క్లినిక్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వాళ్ళు పంపించినట్టయితే మేము సాల్వ్ చేస్తాం లీగల్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమీ లేదు, మనమందరము కూడా ఒక ఉద్యోగంలాగా చేస్తున్నాము. ఆ ఉద్యోగమే ఒక ఉద్యమం అయ్యి జనాలకందరికీ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా ఎవరికి అన్యాయం జరగకుండా అన్నీ అందరికీ అందాలనే ఉద్దేశంతో, అందరూ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది, ఇలాంటి మీటింగ్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. నన్ను ఒక వ్యక్తి అడిగారు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పాను. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారో. అమ్మా సారీ, ఇదో మైక్ ఇవ్వండి అయ్యా. అక్కడక్కడ ఇలా సెంటర్ నుంచి వెళ్ళిపో నువ్వు. ఆమె ఆ పింక్ సరే ఏదో చెప్పారమ్మా, చెప్పండి, తప్పైనా పర్వాలే. మనకున్న కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే చట్టం జిల్లా ఎస్పీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. వచ్చిన అందరికీ కూడా మా అక్కలకి చెల్లెళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానంటే నా పిల్లల్ని నేను ధర్మంగా చూసినప్పుడు, అట్లాగే నేను చేసే వృత్తి పట్ల నా మనసుని సాక్షికి నేను న్యాయంగా నేను చేస్తున్నానా, నా ఉన్న బెన్స్కి నేను ఇస్తున్నానా, ఇచ్చాను ఈ నెల పూర్తిగా ఇచ్చాను అనుకున్న రోజున నేను సంతోషంగా ఉంటాను. అలాగే వృద్ధులు నాకు నడిచి వెళ్తుంటే వృద్ధులు కనిపిస్తూ ఉంటారు, అమ్మ కొంచెం దాటిచ్చు అమ్మ అంటారు. అలాగే వాళ్ళు ఏదో చిన్న మాట చెప్తారు, నేను శ్రద్ధగా వింటాను, అమ్మ మా కోడలు సరిగ్గా చూస్తలేదమ్మా అని. మీ అబ్బాయిని అడుగు నువ్వు చూడమని. అట్లాగే ఇవాళ సీనియర్ సిటిజన్స్ మన కలెక్టర్ గారు చెప్పారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలామంది, నేను చాలా ఏరియాలో చాలా చోట్ల సొసైటీలో నేను ఎప్పటి నుంచో 95 నుంచి అక్షరకృష్ణలో 94 నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా సొసైటీతో నాకు అనుబంధం ఉంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది అంగన్వాడీల దగ్గరికి వచ్చి అమ్మ మా కోడలు చూస్తలేదంటే, లేదు నువ్వు చక్కగా మాట్లాడు చూడు. నేను వృద్ధుల్ని ఏదన్నా వాళ్ళు సాయం అడిగిన రోజున, వాళ్ళకి సాయం చేసిన రోజున నా హృదయపూర్వకంగానే సంతోషంగా ఉంటాను. అందరూ కూడా ప్రేమగా చూడాలి తల్లిదండ్రులని. ఇవాళ కలెక్టర్ గారు అన్నట్లు చట్టం అవసరం లేదండి. ఎవరైతే తల్లిదండ్రులు, నేను కూడా ఇంకా కొన్ని రోజులకి ముసలిదాన్ని అయిపోతాను, అప్పుడు నేను బాధపడతాను కదా నా పిల్లలు చూడలేదని. అంత తొందరగా అవరమ్మా మీరు, ఎందుకంటే బాగా పనిచేస్తున్నారు కాబట్టి చాలా కాలం దృఢంగానే ఉండిపోతారు. అలాగే అందరూ కూడా తల్లిదండ్రులని ఇవాళ సీనియర్ సిటిజన్ అందరూ ఈ ఒక్కళ్ళని కాదు, ఏ స్థాయిలో ఉన్నా కూలి పని చేసుకునేవాడు కూడా తన తల్లిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ఉద్యోగస్తులు ఇవాళ ఎక్కువ మంది వాళ్ళు చూడలేక సమయం చాలక ఆశ్రమాల్లో పెట్టేస్తున్నారండి డబ్బు ఇచ్చి. ఆశ్రమంలోకి పెడితే తన కొడుకు ఈరోజు వచ్చి ఒక కాయ తీసుకొచ్చి తను పెట్టిన ఆనందం ఆ తల్లికి ఉంటుందా తండ్రికి ఉంటుందా? ఈ రోజుల్లో ఉండదండి. ఏ రోజునైతే తన కొడుకు కూతురు లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు తన మనవడు వచ్చి పక్కన కూర్చుని అమ్మమ్మ ఇదిగో
నువ్వు ఇది తిన్నావా లేదా, నేను కాలేజీ నుంచి వచ్చాను, తాతయ్య నువ్వేమన్నా తిన్నావా రోజుననే ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారండి. ఆస్తి కాదండి ఈ రోజుల్లో, అందరూ చూడాలండి. ఆ బాధ్యత ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, అంతే కదా. నేను కూడా ఇంచుమించుగా అదే సమాధానం చెప్పాను, ఆపాలి, అలాంటి వాటిని అన్నీ ఆపాలి. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. నేను ఇలా మాట్లాడుతూ ఉంటుంటే చాలా మాట్లాడేస్తాను. మిమ్మల్ని కూడా క్షుడ్ బాధకు గురి చేయాలని చెప్పి ఉద్దేశం నాకు లేదు, మిమ్మల్ని బాధ పెట్టలేను. అందుకోసం చెప్తున్నాను, ఈ సమావేశంలో నా ఈ మాటలు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే నాకు తెలుసు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంత బిజీ ఉంటున్నారు. ఎలక్షన్ కోడ్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాలో అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద ఉన్న ఇంట్రెస్ట్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వారికి ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే అనుకోని అతిథులుగా ఇక్కడికి వచ్చిన మిగతా డిపార్ట్మెంట్ వారందరూ కూడా, ప్రైవేటు వ్యక్తులు కూడా వచ్చున్నారు ఇక్కడికి. అలాగే వారందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ను ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా సెక్రటరీ రాజారాం గారికి, అలాగే మా కొలీగ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అయిన సందర్భంలో ఒక సంవత్సరం పాటు ఆజాదీ కా అమృత మహోత్సవ్ ప్రోగ్రామ్స్ను సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్వహించడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే జస్టిస్ యుయు లలిత్ గారు, వారు సుప్రీంకోర్టు జడ్జి గారు, నల్సా చైర్మన్ కూడా వారి ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2వ తారీఖు నుంచి రేపటి వరకు, అంటే నవంబర్ 14th వరకు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే ఇక్కడ మీరు చూసుంటారు పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ అవుట్ రీచ్ అనే దానికోసం, అంటే ఈ ప్రోగ్రామ్స్ను ప్రజల వరకు ఎంత వరకు మనం తీసుకువెళ్ళగలిగాము అనే విషయాలను తెలియపరచడం కోసం చెప్తున్నాను. ప్రజల దగ్గరికి వెళ్ళి చట్టాల గురించి చెప్పేవాళ్ళు ముందు వాటి మీద అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్లకు చట్టాల మీద కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వాళ్ళు తీసుకువెళ్ళి ఏ విధంగా చట్టాన్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు, వాళ్ళ హక్కులను చట్టం ద్వారా సంపాదించవచ్చు అనే విషయం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇంత ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతూ వస్తుంది. ప్రజలకు ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ 3 ఉన్నాయి: న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అలాగే పోలీసు వ్యవస్థ. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇట్లాంటివి ల్యాండ్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నా, లేదా అదర్ డిపార్ట్మెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కలెక్టర్ గారి కంట్రోల్లో ఉంటాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు రకరకాల ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి. అందులోనే ఒకటి ఏమిటంటే ల్యాండ్ గ్రాబర్స్ మీద చర్యలు తీసుకోవడానికి, అదైతే మాత్రం కోర్టులో ఉన్నది. ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయటం కోసం అయితే మాత్రం అది రెవెన్యూ కోర్సు చేయొచ్చు. ప్రతి తహసీల్దార్ గారు, అలాగే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వీరందరూ కూడా క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని వారు ల్యాండ్ ఎంక్రోచర్స్కు సెక్షన్ 9 అని చెప్పి ఉంటుంది, దాని ప్రకారం నోటీస్ ఇచ్చి వాళ్ళని తొలగించడం, ఆ ప్రక్రియనన్నీ మొదలు పెట్టచ్చు. అలాగే ఇక పోలీసు డిపార్ట్మెంట్ ఏమిటని చెప్తుంటే ప్రతి చిన్న విషయానికి ఏదన్నా మనకి కష్టం వచ్చిందంటే ఫస్ట్ ప్రజలు ఏం చేస్తున్నారంటే పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ పోలీసు డిపార్ట్మెంట్లో
వారి పరిధి కొంతవరకే ఉంటుంది. క్రిమినల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నట్టు కనుక వాటిని నిరోధించడం, వాటి మీద ఏదన్నా చర్యలు తీసుకోవడం కోసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వారు క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాటిని మళ్ళీ తిరిగి కోర్టుకు సంబంధిత కోర్టులకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మొత్తం 3 వ్యవస్థలు కూడా ప్రజలకు ఉపయోగపడాయి కాబట్టి 3 వ్యవస్థలు సమన్వయంతో పనిచేసిన రోజున ప్రజలకు ఉన్న ఈ కష్టాలు నష్టాల్లో 99%ను తగ్గించేందుకు చాలా ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. అందుకోసం చెప్పినని కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ మేమందరం ఇక్కడ ఉన్నాము. ఈ సమావేశాన్ని ఇలా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వచ్చే నెల 9వ తారీఖున ఈ లోపుగా మాకు వచ్చిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే 11వ తారీఖు అంటే సెకండ్ సాటర్డే డిసెంబర్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో పెండింగ్ కేసెస్ కానీ అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ వీటినన్నిటి ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే కోర్టుకు రాని కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగం చేసుకొని త్వరితగతిన పూర్తి పరిష్కారం అయ్యే న్యాయాన్ని పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పని ఆశాభావంతో సెలవు తీసుకుంటాం.